తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉంటారు. ఎవరు ఆపారు వాళ్ళని? హిందూ అయితే చాలు కదా, కులంతో సంబంధం ఏంటి? ఇప్పటి వరకు ఎవరిని ఏ హిందువుని డిక్లరేషన్ పైన సంతకం పెట్టమని అడగలేదే. ఆ ఫామ్ ఉన్నదే కదా. ఈ నాన్ హిందూ బిలీవర్స్ అంటే వేరే ధర్మాన్ని ఆచరించేటటువంటి వేరే మతస్థులు వస్తే కనుక వాళ్ళు కదా పెట్టాల్సింది. మరి మీ దళితుని ఎక్కడి నుంచి తెచ్చారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మానవతావాదం అని అంటున్నారు. మానవత్వం ఏంటి? హిందూ దేవాలయాలని అంటే అవేమన్నా పబ్లిక్ పార్కులా, లేదంటే పబ్లిక్ స్థలాలా? ఎవడు పడితే వాడు, ఏ మతం పడితే వాడు విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా ఎలా పడితే అలా లోపలికి వెళ్తాను, వస్తాను, చూస్తాను, నచ్చింది చేసుకుంటాను, వేరే మతం వాడి మతాన్ని అక్కడ ప్రబోధన చేసుకుంటానడానికి హిందూ దేవాలయాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ దేవాలయాలు అన్న తర్వాత వాటిల్లకి ఒక పవిత్రత ఉంటుంది, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, శాస్త్రం అనుసరించి జరుగుతూ ఉంటాయి, అలానే పాటించాలి. ఇదే గనక